మన ధనుర్మాస వ్రతంలో రెండవ రోజు రెండవ పాసురాన్ని అనుసంధించుకొని పాసురార్థాన్ని భావిద్దాం. వైయత్తువాళ్ వీర్గాళ్ నాముం నంపావైక్ செய்யும் கிரிசைகள் கேளீரோ பார்க்கடலுள் பையத்து இன்ற பரமனடி பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையிட்டெழுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குறளை சென்றோதோம் ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கை காட்டி ఉయ్యుమారెణ్ణి ఉగందు ఏలోరెంబావాయ్. రెండవ పాసురంలో గోదాదేవి వ్రతాన్ని ఏదైనా ఒక వ్రతం కానీ ఏదైనా ఒక దీక్ష కానీ చేసేప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి. వాటికి ఈ మార్గళి స్నాన వ్రతానికి, ఈ శ్రీ నోముకు, ఈ లక్ష్మీ నోముకు ఉండేటువంటి నియమ నిబంధనలు చాలా విలక్షణంగా ఉంటాయి. చెబుతుంది గోదాదేవి రెండవ పాసురంలో, వైయత్తువాళ్ వీర్గాళ్ నాముం నంపావైక్. ఈ భూమి మీద పుట్టి ఆనందాన్ని అనుభవించే వాళ్ళందరికీ కూడా మన వ్రతంలో మనం సేయ్యం కిరిసైగళ్ కేళీరు, ఏం చేస్తామో వినండి, చెబుతా ఒక్కసారి. ఏంటిది? ఈ భూమికి తమోగుణాన్ని పెంచే శక్తి ఉంటుంది అంటారన్నమాట. తమోగుణ సంబంధం కలిగినటువంటి ఈ భూమి మీద ఇక్కడ పుట్టి కూడా దేవుణ్ణి పూజించాలనే బుద్ధి ఏర్పడిందే. ఇది చాలా సుఖాన్ని అనుభవించడం అంటే. ఇట్లాంటి భగవద్భక్తి సుఖ మనస్కులైన వాళ్ళలారా రండి, మన వ్రతంలో ఏం చేద్దామో విందామంటూ ప్రారంభించింది. పార్కడలుల్ పై ఎత్తు ఇంద్ర పరమనడి పాడి. పాల సముద్రంలో మెత్తని శేషపాన్పుపై పవళించి ఉన్న స్వామి యొక్క, పరమాత్మ యొక్క అడిపాడి పాదములను పాడదాం మనమంతా. నెయ్యున్నోం పాలున్నోం. నెయ్యి తాగొద్దు ఈ వ్రత ఆచరణ సమయంలో, పాలు స్వీకరించవద్దు ఈ వ్రత ఆచరణ సమయంలో. నాట్కాలే నీరాడి తెలతెలవారుతూ స్నానమాచరిద్దాం. మైయిట్టెజుదోం మలరిట్టు నామ్ముడియోం. కాటుక దిద్దవద్దు కనులకి, పువ్వులను ముడవవద్దు తలలకి. చెయ్యాదన చెయ్యోం. పెద్దలు చెయ్యని పనులేవి కూడా మనం చేయొద్దు. తీక్కురళై సెన్రువోదోం. పనిగొట్టుకొని పోయి చాడీలు చెప్పవద్దు, ఇతరులకి బాధ కలిగించేటువంటి చాడీలను, నిందలను మనం మోయవద్దు. అయ్యముం పిచయుం ఆందనయుం కై కాట్టి. ధర్మాన్ని దానాన్ని, దాన ధర్మాలు అంటుంటామే, ధర్మాన్ని దానాన్ని చేద్దాం. అలాగే ఎవరైతే దీనులు ఉంటారో వాళ్ళకి దానం చేద్దాం. ఎవరైతే మహనీయులు, సాధువులు, యోగ్యులు, యోగులు, మహాత్ములు, సాధుసంతులు ఉంటారో వాళ్ళకి ధర్మాన్ని, సేవని అందిద్దాం అంటూ ఉయ్యుమారెణ్ణి ఉగందు. ఎట్లా మనం బాగుపడతాం, ఉజ్జీవన ఎట్లా చేస్తాం? మామూలుగా శరీరానికి సంబంధించిన అవసరాలు తీర్చుకోవటాన్ని జీవనం అంటామండి. ఆత్మకి సంబంధించిన అవసరాలను తీర్చుకోవటానికి, ఆత్మ ఉద్ధరణ కోసం ఆలోచించేటాన్ని ఉజ్జీవనము అంటాం. ఉత్తమమైనటువంటి జీవనం అది. ఈ నెల రోజుల వ్రతానికి నియమాలు ఇవ్వండి. మొట్టమొదటి నియమం, పరమాత్మ యొక్క పాదాలు పాడాలి. ఎక్కడుంటాడైనా? మెత్తని చల్లని శేషపాన్పు పైన పవళించి ఉంటాడు. శేషుడు చాలా మెత్తగా ఉంటాడు, చల్లగా ఉంటాడు. చల్లగా ఉంటేనే నిద్ర పట్టదు, మెత్తగా బాగా దిగిపోయేట్టు ఉంటే కూడా నిద్ర పట్టదు. అంటే ఉద్దేశం ఏమిటి చెప్పడంలో అంతరార్థం అంటే, పరమాత్మ తామసమైన నిద్రపోడండి ఆయన. మనలాగా శరీరం అలసిపోవటం వల్ల, కర్మలు చేయటం వల్ల, ఈ భూమి మీద ఉండేటువంటి తమోగుణ సంబంధం వల్ల నిద్రపోయేవాడు కాదు. యోగ నిద్రలో ఉండేటువంటి స్వామి. ఆయన నిద్ర, మన నిద్ర అలసిపోతే వస్తుంది, ఆయన నిద్ర అవిశ్రాంతమైన కరుణ వల్ల వస్తుంది. ఆయన ఒక వ్యూహం అంటాం అన్నమాట. దీని రెండవ స్థానం భగవంతుడు ఉండేటువంటి వ్యూహస్థానం. ఈ వ్యూహస్థానంలో పరమాత్మ శేషుడి పైన పవళించి ఉంటాడు. శేషుడి మీద పవళించినప్పుడు ఆయన చల్లదనం వల్ల, ఆయన మెత్తదనం వల్ల ఎప్పుడు అలర్ట్గా ఉంటాడు పరమాత్మ. ఎవరు పిలుస్తాడో, ఎప్పుడు ఏ భక్తుడు నన్ను నీవే దిక్కంటాడో, నీవే తప్ప ఇతఃపరం బెరుగా అని ఒక గజేంద్రుడు పిలిస్తే ఎట్లా వచ్చాడో, అలా పరమాత్మ భక్తుల మొరలాలకించటానికి, భక్తుడు ఎవడైనా పిలిస్తే తక్షణమే రావటానికి ఉద్యుక్తుడై ఉండే స్థానం వ్యూహం. వ్యూహం అంటే ప్లాన్ కదండి, వ్యూహం అంటే ఆలోచన. భగవంతుడు మొట్టమొదట 1వ పాసురంలో అమ్మవారు పరమపదంలో ఉంటాడని చెప్పింది. ఆ పరమపదంలో ఉంటే బ్రహ్మ, రుద్రేంద్రాదులు కూడా అక్కడికి చేరలేరు కదా. ఇక సామాన్య మనుషులు ఎలా చేరతారు? అసలు సృష్టికి అవతలు ఉంది, అక్కడికి వెళ్ళినవాడు మళ్ళీ తిరిగి వెనక్కి రాడు. కనుక సృష్టికి అవతల ఉండే ఆ పరమపదంలో ఉండే భగవంతుడిని సామాన్యుడు అనుభూతి చెందలేడు. కనుక భగవంతుడే
సృష్టిలోకి దిగి వచ్చాడు. అది సృష్టి అవతలుంది నిన్నటి పాసులో చెప్పినటువంటి ఆ పరస్వరూపం. ఈ వ్యూహస్వరూపం సృష్టిలోనే బ్రహ్మలోకం కంటే కూడా పైన ఉంది. దీన్ని పాల సముద్రం, పాల్కడలి అంటారు, వ్యూహస్థానం అంటారన్నమాట. ఈ వ్యూహంలోకి స్వామి వచ్చి మెత్తని చల్లని శేషపాన్పుపై తాను పవళించి ఉండి ఎప్పుడు ఏ జీవుడు ఆర్తితో మొరలు పెడితే వాడిని ఉద్ధరించడానికి ఉద్యుక్తుడై ఉంటాడు. అలాంటి పరమాత్మ యొక్క పాదములను పాడాలి. ఇది ఈ తిరుప్పావే వ్రతం యావజ్జీవిత వ్రతం అండి. ఏదో ఒక నెల రోజులు వ్రతం చేసేసి ఆ నియమాలు మళ్ళీ పక్కన మూట కట్టేసి మళ్ళీ మనం ప్రవర్తించేటువంటి వ్రతం కాదు. ఈ నియమాలు అట్లాంటివి కావు. మానవ జీవితము, ఆత్మజీవితం కూడా. ఈ యావదాత్మ పర్యంతం అనే పదం అండి దీనికి. యావదాత్మ పర్యంతం, కేవలం ఒక దేహం పోయాక మళ్ళీ ఆత్మ ఇంకో దేహం తీసుకుంటుంది. ఎన్ని జన్మలెత్తినా ఆచరించాల్సిన, ఆత్మ ఆచరించాల్సిన నియమాలు ఇవి. ఏంటది? భగవంతుడిని పాడటమే కదండి. 24 గంటలు మనం బ్రతకటానికి కావాల్సిన ఏర్పాట్లు చేసిన వాడు పరమాత్మ. మనం బ్రతకడానికి కావాల్సిన గాలిని, నీరుని, తేజస్సుని, భూమిని, అన్నింటినీ, మనకు కావలసిన ఇంద్రియ సంపత్తిని, దేహ సంపదని, వీటితో అనుభవించడానికి, అనుభవాలు అందించడానికి ఎంత దివ్యమైన ప్రకృతి మండలాన్ని ఏర్పరిచి మన మీద కృపతో మనకు కలిగేటువంటి పుణ్యానుభవం ద్వారా, మనకు కలిగేటువంటి దుఃఖానుభవం ద్వారా మన పుణ్య పాప కర్మలను తరిగేట్టు చేస్తూ తిరిగి తన దగ్గరికి చేరటానికి కావలసినటువంటి మార్గాన్ని సుగమం చేసేటువంటి పరమాత్మని ఎన్నిసార్లు పాడాలి, ఎంతసేపు పాడాలి, ఎన్ని మార్లు పాడాలి, నిరంతరం పాడాలి. కనుక మానవ జీవితంలో మనం సాగించేటువంటి ఈ వ్రతం, భగవద్భక్తి వ్రతానికి, యావదాత్మపర్యంతం సాగించే ఈ వ్రతానికి మొట్టమొదటి నియమం భగవంతుని కళ్యాణ గుణములను పాడటం. పరమన్ అడిపాడి ఆయన పాదపద్మాలను పాడదాం. ఇది మన వ్రతానికి నియమం అన్నమాట. ఆయన గుణాలను పాడటం మొదటి నియమం. ఆ తర్వాత నెయ్యుಣ್ಣం పాలుಣ್ಣం, నెయ్యి పాలు తాగమంది. ఉద్దేశం ఆ పదార్థాలను తీసుకోమని కాదు. వారుండే ఆ రేపల్లె ప్రాంతంలో, నందగోప వ్రజంలో అధికంగా దొరికేటువంటి వస్తువులు అవి భోగల ఆలసతను కొంచెం తగ్గిద్దాం అంటే భౌతికమైన ఆహార పదార్థాల మీద దృష్టి తగ్గించి భగవత్ కళ్యాణ గుణానుభవం మీద మనం దృష్టి పెట్టాలంత తాత్పర్యం. భౌతికంగా పదార్థం కాదు అక్కడ అర్థం చేసుకోవాల్సింది. అవి ఎక్కువగా దొరుకుతూ ఉండేటువంటి సమయం అది. కనుక వాటి మీద మనం కొంత సమయాన్ని, వాటి మీద కొంత శ్రద్ధని మనం తగ్గించి మనం భగవత్ కళ్యాణ గుణంలో ఓలలాడుదాము. నెయ్యుಣ್ಣం పాలుಣ್ಣం నాట్కాలే నీరాడి తెలతెలవారుతూ స్నానమాచరిస్తాం. మై ఇట్టెజుదం మలరెట్టునాం ముడియం. భగవంతుడే మన దగ్గర లేనప్పుడు, భగవంతుడే మనకి అందుబాటులోకి రానప్పుడు భౌతికంగా కళ్ళకి కాటుక పెట్టడం ఎందుకు, తలలో పువ్వులు తొరమటం ఎందుకు? ఎందుకంటే గోపికలు పరమాత్మని ప్రేయసీభావంతో ఉపాసించారండి. భగవంతుడు సర్వజగత్ పితయే కాదు, సర్వజగత్పతి కూడా. కనుక ఆయన అందరికీ పరమాత్మ ప్రియుడవుతాడు. ఆ ప్రియుడిని ఉపాసించేటప్పుడు ఒక ప్రియురాలు కొంచెం బెదిరిస్తున్నట్టుగా, నువ్వు లేకపోతే నేను అలంకారాలు పెట్టుకోనయ్యా, నువ్వు లేకపోతే నాకు ఈ అలంకారాలు ఎందుకయ్యా అని ఎట్లా అంటారో ప్రేయసీ భావంతో అమ్మవారు కూడా నేను కళ్ళకి కాటుక మూడవను, ఏదో కళ్ళకి కాటుక దిద్దను, తలలో పువ్వులు తురమను ఉంటుంది. అంటే పరమాత్మయే తాను అందుబాటులోకి వచ్చి వీళ్ళని అలంకరించాలి అంటే పరమాత్మ సంబంధమే అలంకారం అని చెప్పటం. ఇట్లా అనేక రకాల తాత్పర్యాలతో అమ్మవారు భౌతికమైన శారీరక భోగాలను తగ్గించి ఆంతరంగికమైన పరమాత్మ గుణానుభవంలో కాలం గడపడం ఈ వ్రతానికి నియమం అని చెప్పడం తాత్పర్యం. అంతేకాదు చాలా గొప్ప మాట ఒకటి చెప్పింది ఆవిడ, చెయ్యాదన చెయ్యం. పెద్దలు చెయ్యని పనులు మాత్రం చేయం. ఇక్కడ చాలా తెలుసుకోవాల్సిన ఒక టెక్నికల్ టర్మ్ ఇది. చేసిన పనులు చాలా ఉండొచ్చండి పెద్దవాళ్ళు, అవన్నీ మనం ఆచరించలేకపోవచ్చు. ఒక విశ్వామిత్ర మహర్షిలాగా 10,000 దివ్య సంవత్సరాలు మనం తపస్సు చేయలేకపోవచ్చు కాదు, చేయలేం కూడా. కలియుగంలో సాధ్యమే కాదు అది. అంటే పెద్దవాళ్ళు చాలా పనులు చేసి ఉంటారు మన ఇతిహాసాలలో, పురాణాలలో, మన స్మృతులలో. కానీ అవన్నీ మనం ఆచరించలేకపోవచ్చు. కానీ కొన్ని పనులు చెయ్యొద్దు అని చెప్పుంటారు. ఆ చెయ్యొద్దు అని చెప్పిన పనులు, పెద్దలు ఆచరింప తగదు అని చెప్పిన పనులు, ఆచరించని పనులు మాత్రం మేము కూడా ఆచరించాం. చెయ్యాదన చెయ్యోం, పెద్దలు చేయని పనులు మేము చెయ్యం. ఇది యావజ్జీవితం మనం సాగించాల్సిన ఒక వ్రతం అండి, ఒక నియమం ఇది, ఉత్తమమైన ధర్మం ఇది. అది చెప్పింది. తీక్కురళై సెన్రు ఓదోం, ఇది చాలా చాలా ముఖ్యమైన వ్రతం అండి. ఎప్పుడు కూడా మనిషికి ఒక క్యూరియాసిటీ ఉంటుంది. మనిషికి ఉండే క్యూరియాసిటీ మీదనే ఈవేళ టెలివిజన్ మాధ్యమం అంటే వార్తాపత్రికలు, న్యూస్ ఛానల్స్, ఇప్పుడు సోషల్ మీడియా, ఈ ఫేస్బుక్, ట్విట్టర్, ఇది వాట్సాప్, లేకపోతే యూట్యూబ్, వాట్ ఎవర్ ఇట్ మే బీ,
అనేక రూతులలో అనేక పేర్లతో అనేక రకాలుగా ఈవేళ వందల వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నటువంటి ఈ ప్రసార మాధ్యమాలన్నీ కూడా మనిషికి ఉండే క్యూరియాసిటీ, అవతల వాడికి ఏం జరిగింది, అక్కడేం జరిగింది, మనిషి ప్రగతికి అవసరమైన విషయాలు తెలుసుకోవటం అవసరమండి, అది విజ్ఞానం. మనిషికి సంబంధించిన జీవితానికి పనికి వచ్చేటువంటి, ప్రకృతికి పనికి వచ్చేటువంటి, పర్యావరణానికి పనికి వచ్చేటువంటి విషయాలను తెలుసుకోవటం విజ్ఞానం, అది చదువు. అవి తెలుసుకోవటం ప్రక్కన పెట్టి ఎప్పుడు ఎవడికి ఏం జరుగుతుందో, ఎవడికి ఎక్కడ ఏం అవుతోందో, ఎవడి ఇంట్లో ఏం జరుగుతోందో అంటే ఎమోషనల్, వ్యక్తిగతమైన ఎమోషన్ని మన ఎమోషన్గా చేసుకుని అది వినటంలే, అది వినకపోతే ఉండలేమనే దశకి మానవ సమాజం చేరి ఉంది కదా. దీనికి కొన్ని వేల సంవత్సరాల క్రితమే గోదాదేవి ఒక విరుగుడు మందు వేసిందండి. పక్కవాడి విషయాలు నీకెందుకురా, పక్కవాడి ఇంట్లో ఏం జరిగిందో నీకెందుకురా, అసలు తగనే తగదు, తీక్కురళై సెన్రు ఓదోం, చాడీలు చెప్పటం, ఇతరుల గురించి పనిగట్టుకొని తీక్ష్ణములైన మాటలను వాడికి వీడికి స్ప్రెడ్ చేయటం, ఇది తగనే తగదు, మేము ఆ నియమాన్ని పాటిస్తాం. ఈ ధనుర్మాస వ్రతంలో, ఈ ఆత్మగుణ భగవద్గుణ ప్రవాహ అవగాహన వ్రతంలో యావత్ ఆత్మపర్యంతం ఈ నియమం పాటిస్తాం. అయ్యముం పిచయం ఆందనయం కైకాట్టి. అట్లాగే దీనులు ఉంటారు, మనం సంపాదించిన దాంట్లో మనకు చేతనైనంత అవసరమైన వారికి సేవ చేసే తత్పరత కూడా మనిషికి అవసరమండి. ఈ ధనుర్మాస వ్రతాన్ని ఎందుకు ఆచరిస్తున్నామంటే ఇదేదో భగవంతుడి గురించి చెప్పి సమాజాన్ని విస్మరించిన వ్రతం కాదు. అట్లయితే అసలు ఈ వ్రతాన్ని మనం ఇలా ఒక నిత్యానుష్ఠానంలో పెట్టి ఉండేవారం కాదు. భగవద్రామానుజుల లాంటి మహనీయులు, జగదాచార్యులు ఈ వ్రతాన్ని అనుసరించమని, ఆచరించమని, ఆచరించి నేర్పించి ఉండేవారు కాదు. ఈ మాటలు చూడండి ఎంత బాగా చెబుతుందో. సేవకులకి, అవసరమైన వారికి, దీనులకి మనకి చేతనైనంత సేవ చేస్తాం, దానం చేస్తాం. అట్లాగే యోగ్యులైన మహానుభావులు ఉంటారు, నిరంతరం భగవద్గుణానుభవంలో ఉండి వాళ్ళు లోకానికి మంచి చెప్పటమే జీవితంగా జీవిస్తూ ఉంటారే, అట్లాంటి సాధు సంతులకి, మహనీయులకి ధర్మం, వారికి సేవ చేయటాన్ని, వారికి కావలసిన కైంకర్యం చేయటాన్ని ధర్మం అంటామే. ఈ రెండు దాన ధర్మాలు, దీనులకి దానం, యోగ్యులైన మహనీయులకి ధర్మం, ఈ రెండు కూడా ఆచరిస్తూ అసలు నేను ఎలా ఉజ్జీవిస్తాను, మానవ దేహం ఎందుకు ఏర్పడింది నాకు, ఈ మానవ జన్మకి పరమార్థం ఏంటి, ఆ పరమార్థాన్ని నేను ఎట్లా పొందుతాను, దానికి మార్గం ఏంటి, ఇలాంటి ఆలోచనలే చేస్తూ గడుపుటం. ఇది ధనుర్మాస వ్రతానికి మరొక నియమం అన్నమాట. ఉయ్యుమారెణ్ణి ఒగందు, ఉజ్జీవించే మార్గాన్ని ఆలోచిస్తూ జీవిస్తామంటూ ఈ పాసురంలో వ్రత నియమాలతో పాటు భగవంతుడి రెండవ స్థానమైన ప్రకృతి మండలంలోకి దిగి వచ్చి పాలసముద్రంలో వేంచేసి ఉండేటువంటి వ్యూహస్థానాన్ని అమ్మవారు వివరించింది. క్రమంగా తెలుసుకుంటూ 3వ పాసురంలోకి అవగహిద్దాం.